నమస్కారం, స్వాగతం. ఈరోజు మనమొక ఆమ్, చాలా ప్రత్యేకమైన కథలోకి వెళ్తున్నాం. మన ముందున్న ఈ రచన పేరు శాశ్వత ప్రేమ యొక్క కాలాతీత బంధం. ఇందులో రాజు, లలిత అనే జంట కథ ఇది. వాళ్ల జీవితంలో అనుకోకుండా ఒక సంఘటన జరుగుతుంది. అది వాళ్ల బంధాన్ని, ప్రేమను గట్టిగా పరీక్షిస్తుందన్నమాట. ఈరోజు మన ప్రయత్నమేంటంటే ఈ కథ ద్వారా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతకడం. అంటే వయసుతో పాటు వచ్చే మార్పులు, ముఖ్యంగా శారీరక మార్పులు, ఒక బంధాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? బయటి రూపం మారిపోతే లోపల ప్రేమ అలాగే ఉంటుందా? ఈ విషయాలను రాజు, లలిత కథ ద్వారా కొంచెం లోతుగా చూద్దాం. ముందుగా కథ నేపథ్యంతో మొదలు పెడదామా? తప్పకుండా. కథ మొదట్లో అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక చిన్న పల్లెటూరు. అక్కడ రాజు, లలిత ఉంటున్నారు. వాళ్లది పెద్ద ఆర్భాటం లేని జీవితం. ఒక చిన్న ఇల్లు, దానికి ఆనుకుని ఒక ఆ, అందమైన తోట. వాళ్ల ప్రపంచం చిన్నదైనా ప్రేమతో, నవ్వులతో నిండి ఉంటుంది. చాలా సింపుల్గా, హాయిగా అనిపిస్తుంది. అవును, వాళ్ల రోజువారీ జీవితం కూడా అంతే. పొద్దున్నే ఒకరినొకరు చూసుకోవడంతో రోజు మొదలవుతుంది. రాత్రిళ్ళో కబురులు చెప్పుకోవడం, జరిగేవి పంచుకోవడం, నవ్వుకోవడం ఇలాగే గడిచిపోతుంది. ఒకరికొకరు తోడుగా. చాలా ప్రశాంతమైన, ప్రేమపూర్వకమైన జీవితమది. అంతా ఇలా సాఫీగా సాగిపోతున్నప్పుడు కథలో ఒక చెప్పాలంటే ఊహించని మలుపు వస్తోంది. ఇది వాళ్ల జీవితాలనే మార్చేస్తుంది. అదేమిటంటే ఒకరోజు లలితకు అనుకోకుండా ఒక వింత పానకం దొరుకుతుంది. ఆ పానకం వెనుక ఒక కథ ఉంది. ఒక మాంత్రికురాలు దాని గురించి చెప్తోంది. అదేంటంటే ఇది తాగితే యవ్వనం శాశ్వతం, వయసు పెరగదు అని. వినడానికేదో కథలా ఉంది కదా. లలిత కూడా మొదట నమ్మదు. ఏదో మూఢనమ్మకం అనుకుంటోంది. కాని ఏమో విధి విచిత్రంగా ఆమె ఆ పానకాన్ని అనుకోకుండా తాగేస్తుంది. ఇక్కడనుంచే అసలు కథ వాళ్ల పరీక్ష మొదలవుతుంది. అవును, కరెక్ట్. ఆ సంఘటన తర్వాత అంటే కాలం గడుస్తూ ఉంటుంది కదా, ఆ మాంత్రికురాలు చెప్పింది నిజమేనని తెలుస్తుంది. పానకం ప్రభావం లలిత మీద స్పష్టంగా కనిపిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా ఆమెలో మార్పే ఉండదు. అదే యౌవనం, అదే అందం, ఉత్సాహం అలానే ఉండిపోతుంది. వయస్సు ఆమె దరికి చేరదు. ఇక్కడే అసలు విచిత్రం మొదలవుతుంది. లలిత యవ్వనంగా ఉండిపోతే రాజు మాత్రం సహజంగా ప్రకృతి ధర్మం ప్రకారం వృద్ధాప్యం వైపు వెళతాడు. అతని జుట్టు నెరసిపోతుంది. కథలో అన్నట్టు తలపాల వంకరలు తెల్లబడతాయి. ముఖం మీద ముడతలు, వయస్సుతో పాటు వచ్చే మార్పులన్నీ అతనిలో కనిపిస్తాయి. ఇది చూడ్డానికి అంటే చాలా అసాధారణమైన పరిస్థితి కదా. ఒకే ఇంట్లో, ఒకే బంధంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు, కాని శారీరకంగా చూస్తే వేరువేరు కాలాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అవును, ఒకరు ఎప్పటికీ యవ్వనంలో, ఇంకొకరు వయసు పైబడుతూ. ఇది వాళ్ల మధ్య దూరం పెంచుతుందా? మరి ముఖ్యంగా బయట ప్రపంచం అంటే చుట్టూ ఉన్నవాళ్లు దీన్ని ఎలా తీసుకుంటారు? దాని గురించి కూడా కథలో ఉంటుంది గదా. ఈ మార్పు వాళ్ళిద్దరి మధ్యే కాదు కదా, బయటవాళ్లు గమనిస్తారు. ఊళ్ళో వాళ్లు మొదట ఆశ్చర్యపోతారు. తర్వాత గుసగుసలు మొదలవుతాయి. రాజు, లలిత కలిసి ఎక్కడికైనా వెళ్తే జనం వాళ్ల వంక వింతగా చూడటం, మాట్లాడుకోవడం మొదలుపెడతారు. ఏంటి వీళ్ళు భార్యాభర్తల్లా లేరే, తండ్రి కూతుర్లా ఉన్నారు లాంటి మాటలు వినిపిస్తాయి. ఇవన్నీ సహజంగానే రాజుమీద మానసిక ఒత్తిడి పెంచుతాయి. అంటే బయటవాళ్ల మాటలు రాజు లోపల ఒక సంఘర్షణ మొదలుపెడతాయన్నమాట. తన వయసు గురించి, తన రూపం గురించి ఒక రకమైన అభద్రతాభావం. తన యవ్వనంగా ఉన్న భార్య పక్కన తాను ఎలా కనిపిస్తున్నానో అని మదనపడతాడు. అతను లోలోపల బాధపడటం కథలో కనిపిస్తుంది. నేను ముసలివాణ్ణైపోతున్నాను, నా భార్య ఏమో ఎప్పుడు ఇలాగే ఉంటుంది, నేను ఆమెకు సరిపోతానా, నా వల్ల ఆమెకి ఇబ్బందా, ఇలాంటి ఆలోచనలు వస్తాయతనికి. ఇది కేవలం రూపం గురించే కాదు, తన విలువ గురించిన భయం కూడా ఏమో అనిపిస్తుంది. నిజమే. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే సమాజం ఎప్పుడూ పైకి కనిపించే రూపాన్నే చూస్తోంది. వాళ్ల దృష్టిలో యవ్వనం, అందం ముఖ్యం. వయస్సు పైబడమనేది ఒక బలహీనతలాగానో, అవసరం లేనిదిగానో చూస్తారు. రాజు భయానికి కారణం కూడా అదే. ఈ బయటి చూపులు తమ బంధాన్ని దెబ్బతీస్తాయేమో అని. కాని ఈ కథ అసలు చెప్పాలనుకున్నది వేరే ఉంది. ప్రేమ అనేది కేవలం ఈ శారీరక ఆకర్షణకు మించింది అని చెప్పే ప్రయత్నం. వయస్సుతో, శరీరంలో వచ్చే మార్పులతో అసలైన ప్రేమకు సంబంధం లేదని చూపిస్తోంది. రాజు మానసిక సంఘర్షణ ఒకవైపు,
లలిత స్పందన మరోవైపు. అవును. లలిత ఎలా స్పందించిందనేది ఈ కథలో చాలా కీలకం. అదే కథకు ఆత్మలాంటిది. రాజు పడుతున్న బాధను ఆమె అర్థం చేసుకుంటోంది. అతనికి ధైర్యం చెప్పాలనుకుంటోంది. ఆమె రాజు పక్కన కూర్చుని, అతని చెయ్యి పట్టుకుని, అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పే మాటలు. అవి చాలా ముఖ్యమైనవి. ఆమె అంటోంది, యవ్వనమనేది ముఖంలో కనిపిస్తుంది అంతే, కాని మన మధ్య ఉన్నది నిజమైన ప్రేమ. అది గుండెల్లో ఉంటుంది. అది ఎప్పటికీ పోదు. నీ ముఖంపైన ప్రతి ముడతలోనూ నాకు నువ్వు పడిన కష్టం కనిపిస్తుంది. నీ తెల్లజుట్టులో నీ అనుభవం, నీ త్యాగం కనిపిస్తున్నాయి. నా జీవితానికి కారణం నువ్వే. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను, ఎప్పటికీ నీతోనే ఉంటాను. ఈ మాటల్లో ఎంత లోతుందో కదా అని రాజు వయసును చూడట్లేదు. ఆ మార్పుల వెనుక ఉన్న అతని జీవితాన్ని, వాళ్ళిద్దరి ప్రయాణాన్ని చూస్తోంది. వృద్ధాప్య చిహ్నాలని కాకుండా వాళ్ల బంధానికి గుర్తులుగా చూస్తోంది. ఆమెకు అతని వ్యక్తిత్వం ముఖ్యం, శరీరం కాదు. అద్భుతంగా చెప్పారు. లలిత మాటలు కేవలం ఓదార్పు కాదు, అవి ఒక ప్రేమ సిద్ధాంతం లాంటివి. ఆమె చాలా స్పష్టంగా భౌతిక రూపాన్ని, హృదయ సంబంధాన్ని వేరుచేసి చూపిస్తోంది. రాజు ముడతలు, నెరిసిన జుట్టు ఇవి ఆమెకు లోపాలుగా కనిపించట్లేదు. అవి అతని కథ. వాళ్ళిద్దరి కథని చెప్తున్నట్టు ఆమె కనిపిస్తున్నాయి. వాళ్ల బంధం ఎంత గట్టిదో, కాల పరీక్షకు ఎలా నిలిచిందో చెప్పే సాక్ష్యాలవి. ఇది ప్రేమ యొక్క చాలా పరిణితి చెందిన కోణం. ప్రేమంటే కేవలం ఆ క్షణంలో కనిపించే అందం కాదు. గడిచిన కాలం, పంచుకున్న జ్ఞాపకాలు, కష్టసుఖాలు అన్నీ కలిపితేనే ప్రేమ. లలిత మాటలు ఇదే చెబుతున్నాయి. బయట ప్రపంచం ఎన్ని మాటలన్నా లోపలి అవగాహనుంటే బంధం నిలబడుతుంది. మరి లలిత మాటలు విన్నాక రాజు ఎలా ఫీలయ్యాడు? అతనిలో ఆ సంఘర్షణ తగ్గిందా? లలిత అంతలా అర్థం చేసుకుని, అంత ప్రేమగా మాట్లాడేసరికి రాజు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అవి బాధతో వచ్చినవి కాదు. తన భార్య తన రూపాన్ని కాదు, తనను, తన ఆత్మను ప్రేమిస్తోందని తెలిసినప్పుడు కలిగే ఒక ఆనందం, కృతజ్ఞత. అవును, శరీరం బలహీనపడినా లలిత మాటలు, ఆమె ప్రేమ అతనికి కొత్త బలాన్నిస్తాయి. జీవితం మీద, వాళ్ల బంధం మీద నమ్మకాన్ని మళ్లీ కలిగిస్తాయి. కథ ముగింపు కూడా మాట లేకుండాని చాలా చెప్తుంది. చివరి సన్నివేశంలో వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని మౌనంగా నవ్వుకుంటారు. ఆ నవ్వులో మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలుంటాయి. ప్రేమ, నమ్మకం, సంతృప్తి, ధైర్యం అన్నీ. వాళ్ల మధ్య ఉన్న అవగాహన మాటలకు అతీతమైనదే అనిపిస్తుంది. నిజమే. అందుకే కథ చివరి వాక్యం కూడా అంత బలంగా ఉంటుంది. ఎందుకంటే శరీరం వృద్ధమవుతుందేమో, కానీ నిజమైన ప్రేమ మాత్రం అజరామరమే. ఎంత గొప్ప మాట! శరీరం మారుతుంది, అది సహజం. కాని గుండెల్లో ఉండే ప్రేమ, అది కాలానికి అతీతం, శాశ్వతం అని నొక్కి చెబుతుంది. ఈ ముగింపు ప్రేమ యొక్క శాశ్వతత్వాన్ని చాలా అందంగా చూపిస్తుంది. శారీరక మార్పులు, వయసు తేడాలు, సమాజం మాటలు వీటన్నిటినీ దాటి నిలబడే శక్తి నిజమైన బంధానికి ఉంటుంది అని ఇది స్పష్టం చేస్తుంది. బంధం బలం బయట కాదు, లోపల ఉంటుంది అని. అద్భుతం. మొత్తం మీద ఈ కథ మనకేం నేర్పిస్తోంది? నాకైతే ఇది శారీరక యవ్వనమనే పైపై మెరుగుకు, హృదయంలో ఉండే శాశ్వత ప్రేమకు మధ్య తేడాను చాలా బాగా చూపించిందని అనిపిస్తోంది. మనమెప్పుడూ బయటి రూపానికిచ్చే ప్రాధాన్యతను ఇది ప్రశ్నిస్తోంది. అంతర్గత బంధం, కలిసి గడిపిన జీవితం, ఒకరికొకరు ఇచ్చే ధైర్యం ఇవి ఎంత ముఖ్యమో గుర్తుచేస్తోంది. సమాజం చెప్పేదానికన్నా ఇద్దరి మధ్య ఉండే నమ్మకం, నిబద్ధతే గొప్పవని చెబుతోంది. మీరు చెప్పింది కరెక్ట్. ఈ కథ ముఖ్యంగా వయసు, రూపం గురించి మాట్లాడినా ఇది మనల్ని ఇంకొంచెం లోతుగా ఆలోచింపజేస్తుంది కదా. జీవితంలో వయసుతో వచ్చే మార్పులే కాదు, బంధాలను పరీక్షించేవి చాలా ఉంటాయి. ఉదాహరణకు అనుకోని ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, లేదా తీవ్ర అనారోగ్యాలు. అవును, లేదా కెరియర్లో పెద్ద సమస్యలు, అభిప్రాయ భేదాలు కూడా. సరిగ్గా. ఇలాంటి ఎన్నో సవాళ్లొచ్చినప్పుడు వాటిని తట్టుకుని ఒక బంధం ఎలా నిలబడుతుంది? అసలా బంధాన్ని కాలాతీతం చేసేదేంటి? అజరామరంగా మార్చే శక్తి దేనికుంది? అది కేవలం లలిత చూపినంత స్వచ్ఛమైన ప్రేమ, లేక దాంతోపాటు ఓర్పు, క్షమ, గౌరవం, స్నేహం, కష్టంలో తోడుగా నిలబడటం ఇవన్నీ కూడా అంతే ముఖ్యమా? ఒక బంధం కలకాలం నిలవాలంటే ఈ అన్ని అంశాల పాత్ర ఎంత ఉంటుంది? దీని గురించి ఆలోచిస్తే మన సంబంధాలను ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చేమో.